Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. Good Friday, ఈస్టర్ సెలబ్రేషన్ ఎలా జరిగాయి, మీరు ఎలా జరుపుకున్నారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాది ఇది చాలా బాగా జరిగింది. మండే స్నాక్స్ బాక్స్ కోసం కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులో ఈ బనానా కేక్ చేశాను, బనానా అండ్ ఓట్స్ కేక్. దెన్ కొంచెం ఒక కుల్ఫీ చేద్దామని చెప్పేసి కొన్ని జీడిపప్పు ఇవన్నీ నానబెట్టి పక్కన పెట్టాను. ప్యారలల్గా కొన్ని చిప్స్ కూడా రెడీ చేసుకుని, ఇవి గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండి, ఉప్పు, కొంచెం వాము, కొంచెం సోడా వేసి కలిపేసి ఇలాగా మనకి ఇష్టమైన షేప్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయడమే. చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు ఇంత చిన్న చిన్నవే ఇష్టపడతారు, వాళ్ళ చేతికి అందేటట్టుగా, అందుకని అలా చేశాను అనమాట. సో ఇక్కడ కేక్ కూడా బేక్ అయిపోయింది. బనానా, ఓట్స్ అండ్ డేట్స్ ఇవన్నీ వేసి 1 ఎగ్ వేసి చేశాను. ఇంతకు ముందు కూడా నేను బనానా కేక్ చేశాను కదా, సో సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఈసారి ఓట్స్ వేసాను. బాగా ఫ్లఫీగా వచ్చింది, కానీ ఇలా మెత్తగా ఉంటేనే తింటున్నారు అనమాట. అంటే బాగా బేక్ అయిపోయి పొడి పొడి ఉంటుంది చూసారా, అది సరిగ్గా తినట్లేదు. అందుకని కొంచెం ఓట్స్ వేసాను, కొంచెం మెత్తగా వస్తుంది కదా అనేసి. తర్వాత ఇక్కడ కుల్ఫీ కూడా రెడీ అయిపోయింది. నా దగ్గర ఈ పాప్సికల్స్దే ఉందన్నమాట. కుల్ఫీ మేకర్ది రౌండ్గా ఉంటుంది కదా, అదైతే షేప్ చాలా బాగుంటుంది. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. ఇక్కడ నేను ఒక 6 to 10 కాజు నట్స్, తర్వాత డేట్స్, ఇవి 2 నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో మీరు మిక్సీలో జార్లో వేసేసుకొని కోకోనట్ మిల్క్ కానీ లేదా మంచి థిక్ మిల్క్ కానీ వేసుకొని, కొంచెం ఒక యాలక్కాయ కూడా వేసుకొని మిక్సీ పట్టేసేయండి. మీకు కావాలంటే ఇందులో ఓట్స్ కూడా, అంటే రోస్టెడ్ ఓట్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఇలాగే జస్ట్ నట్స్తోనే చేసేసాను. సో తర్వాత ఫ్రీజ్ చేసేసుకోవడం 3 to 4 hours. చాలా బాగుంది టేస్ట్ అయితే, ఎందుకంటే యాలక్కాయ వేసాను కదా, మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ మంచి హెల్తీ కుల్ఫీ. సో మీరు కూడా ట్రై చేయండి. వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత కొంచెం లీజర్ టైం ఉంటుంది, అంటే లైక్ ½ an hour 1 hour. సో ఆ టైంలో కొంచెం ఒక స్నాక్ తీసుకుంటాను, నాట్ సో రెగ్యులర్లీ, ఎప్పుడో ఒకసారి అనమాట. సో వీళ్ళ బిస్కెట్స్ తీసుకుంటున్నా. అయితే ఇవి చిప్స్ చేశాను కదా, అందులో స్టోర్ చేశాను, చూపిస్తున్నాను. ఇలా 8 దాంట్లో స్టోర్ చేసుకున్నాను. కొంచెం కొంచెం చేసుకుంటేనే మనకి ఎక్కువ స్టోర్ అవ్వకుండా పెట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే మనము అప్పటికప్పుడు చేసినవి ఉంటాయి కదా, సో హెల్తీగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఆయిల్ ఫుడ్ అసలే, సో ఎక్కువ చేసుకున్న ప్రాబ్లమే, తినం కూడా. అయితే ఇక్కడ సబ్జాలు కూడా నేను నానబెడుతున్నాను. సో నేను ఎలా తీసుకుంటానంటే డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకొని తాగేస్తాను అనమాట. అంటే షుగర్ అదేం తీసుకోను. మీరు ఒకవేళ ఇంకా టేస్టీగా కావాలంటే నిమ్మకాయ నీళ్ళలాగా కలుపుకొని మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. నేను మొన్న డిమార్ట్ వెళ్ళినప్పుడు అక్కడ డింక్ అని ఒకటి ఉందన్నమాట ప్యాకెట్. నేను దాన్ని గోంద్ కతీరా అనుకొని తీసుకున్నాను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే దాన్ని నానబెట్టేసాను అనమాట. అసలు ఎంత బంక అయిపోయిందో, అసలు నేను వేసింది కూడా అసలు లేనే లేదు, మొత్తం బంకగా జిగ్గురుగా అంటుకుందనమాట. నాకు తెలియలేదు యాక్చువల్గా, అసలు నేను అది గోంద్ కతీరా అనుకొని తీసుకున్నాను. తర్వాత సర్చ్ చేయాలి అనేసి ఇప్పటివరకు దాన్ని మళ్ళీ గూగుల్లో సర్చ్ చేయలేదు, చూడాలి. మీకు ఎవరికైనా డింక్ అన్న దాని గురించి ఏమైనా తెలిస్తే నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. నేను తీసుకునేది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు బైబిల్ టాక్లో మనం బైబిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైబిల్ బుక్ని మనము సాధారణంగా మంచిగా, అంటే బుక్ మొత్తం చదవం అనమాట. అంటే ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, ఏదైనా కానివ్వండి, ఇండెక్స్ మనం సరిగ్గా చదవం. అంటే బుక్ లవర్స్ అయితే చదువుతారు అనుకోండి. నార్మల్గా మనము బుక్ ఓపెన్ చేసేసి మనకి కావాల్సిన చాప్టర్స్ అవి మనం చదువుతాం.
అయితే నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ బైబిల్ బిఎస్ఐ బైబిల్ అన్నమాట. దీంట్లో లాస్ట్లో మనకి ప్రతి ఒక్క చాప్టర్కి ఏంటి, బైబిల్ అసలు ఎలాగా అనువాదించారు, తొలి అనువాదం ఏంటి, ఎలా జరిగింది అన్నవన్నీ రిఫరెన్సెస్గా ఇక్కడ రాసి పెట్టారనమాట. అండ్ దెన్ ప్రతి ఒక్క బైబిల్లో ప్రతి ఒక్క అధ్యాయము దేని గురించి ఉంది, చిన్న చిన్నవి ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్స్ కూడా అందులో మనకి రాసి ఉంచారనమాట. ప్రతి ఒక్క స్టోరీ దేని గురించి, ప్రతి ఒక్క గ్రంథము అసలు దేని గురించి, యాక్చువల్ పరిచయం ఏంటి, దీని గురించి ఏంటని జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ దానికి పక్కన నోట్స్, రిఫరెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీని గురించి ఉంది, స్టోరీ దీని గురించి సందర్భం జరిగింది అని ఇలాగా ప్రతి ఒక్క పేజీలో ఇవి రాసి ఉంచారనమాట. మీరు కూడా ఒకవేళ మీ దగ్గర ఇలా బైబిల్ ఉందనుకోండి, ఒకసారి తెరిచి చూడండి, ఏమున్నాయో మీకు తెలుస్తుంది. ఇందులో ఏమున్నాయని నేను కొంచెం మీకు చదివి వినిపిస్తాను, జస్ట్ ఫర్ రిఫరెన్స్. నోవాహు మరియు జలప్రలయం, బాబేలు గోపురం, షేము నుంచి అబ్రాము వరకు, పితరులు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు, యాషావు వంశస్థులు, యేషేపు మరియు అతని అన్నదమ్ములు, ఐగుప్తులో ఇశ్రాయేలీలు. ఇవన్నీ మనకి ఆదికాండం దేని గురించి ఉన్నది రిఫరెన్స్. దెన్ నిర్గమకాండము. ఇవన్నీ మనకి ఎవరైనా కొత్తగా బైబిల్లో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుంది. మనము ఇప్పుడు బోల్డ్ అనే బుక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, అంటే రిఫరెన్స్ బుక్స్, బైబిల్స్. అది ఒకవేళ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళకి ఈ బైబిల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒకసారి ఇలా టర్న్ చేసి వెనకాల ఏమి ఉన్నాయి అనేది ఒకసారి చదవండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ యోబు గురించి జస్ట్ మనకి మనం చదువుకునేటప్పుడులో ఉండేవి కదా, దీని సారాంశం ఏంటి, యాక్చువల్గా దీని ఇండెక్స్ ఏంటి అనేసి అలాగా ఇచ్చారనమాట. సో మనకు మొత్తం ఇస్తాడు. యోనా, కొత్త నిబంధన వరకు ఇవే. తర్వాత ప్రకటన, పాత నిబంధనలో సూచక క్రియలు ఎలా చేశారు అన్నది ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ సూచక క్రియలు ఏంటి అన్నవి ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలు. ఉపమానాల పట్టిక, ఉపమానాలు, విత్తువాడు, గురుగులు, ఆవగింజ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని ఇది. దెన్ బైబిల్లో కనిపించే ప్రార్థనలు, ఇవన్నీ ప్రార్థనలు, ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి మనం చూస్తే. ఇది పదపట్టిక, ఫుట్ నోట్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి దీన్ని చూసి చదవండి. ఇవన్నీ ఈ బైబిలే కాదండి, దీనికి మించి ఇంకా పెద్ద బైబిల్స్ ఉంటాయి. డయాగ్రామ్ రిలేటెడ్ బైబిల్ ఉంటుంది, అంటే పిక్చర్ రిలేటెడ్గా ఉండే బైబిల్స్ ఉంటాయి. ఫుట్ నోట్స్లో ఇంకా నానా అర్థాలు ఇచ్చే రిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత ప్రతి ఒక్క లైన్కి సంబంధించిన ఒక నోట్స్, లేకపోతే చాప్టర్కి సంబంధించిన నోట్స్, ఇలా ఇన్ డీటెయిల్డ్గా ఉన్న బైబిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బైబిల్ మనము ప్రతిసారి ఎప్పుడు చదివినా మనకు అది కొత్తగానే అనిపిస్తుంది. పాతగా ఎప్పుడు అనిపించే ఏదో ఒకటి కొత్త విషయం అయితే నేర్చుకుంటాము. ఈ లైన్ చదవకపోయినా నెక్స్ట్ లైన్ ఎలాగైనా మనకి కొత్తగా అనిపిస్తుంది. ఈ చాప్టర్ మనకి కొత్తగా అనిపించకపోయినా, అంటే చదివేసామని అనిపించినా నెక్స్ట్ చాప్టర్ అయితే మనకి కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. సో మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, సో ఒకసారి వెనక ముందు మొత్తం ఒకసారి రిఫర్ చేసి చూడండి, చాలా మంచి అర్థాలు ఇచ్చే ఉంటాయి. ఒకవేళ తెలియని వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.